నీ మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే గుర్తుపెట్టుకో, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టం అవ్వచ్చేమో, కానీ నిజానికి ఆ ఒంటరితనం అసలు జీవితం అంటే ఏంటో నీకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఎప్పుడూ కూడా విలువ ఇవ్వని బంధాలను అస్సలు పెంచుకోవద్దు, దూరం పెట్టు. నిన్ను కోరి వచ్చిన మనిషిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. నిన్ను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడు నువ్వు అస్సలు కోరకు. అర్థమవుతుందా? అలా కోరావంటే భయపడతావు. నీ భయాలను ఎవ్వరితోనూ చెప్పకు, నీలోనే దాచుకో. ధైర్యాన్ని నలుగురికి చెప్పి అందరితో పంచుకో. అప్పుడే నువ్వు కూడా హాయిగా ఉండగలవు. నీ భయాలను చెప్పుకుంటే తరువాత నువ్వే కష్టాలు పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటున కూడా నీ భయాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. నీ భయాలు ఎంత ఉన్నా సరే మొత్తం నీ మనసులోనే కట్టేసి తాళం వేసేసే. కట్టి పడేసుకున్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. అలా మారేలా నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి. ఎవరో వచ్చి జీవితాన్ని మారుస్తారు అంటే అది నీ భ్రమ మాత్రమే అవుతుంది అని గుర్తుపెట్టుకో. భయాల్ని దాచిపెట్టుకో. నీ ధైర్యాన్ని నలుగురికి చెప్పావు అంటే నీ జోలికి రావడానికి కూడా అందరూ భయపడతారు. అవసరం వరకే ఆలోచన. దీన్ని అలవాటు చేసుకుంటే మనసుకి విశ్రాంతి, మనిషికి శాంతి దొరుకుతుంది. అలా కాకుండా అవసరం లేని వాటి గురించి కూడా నువ్వు అతిగా ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకున్నావా, ఇక జీవితమే సర్వనాశనం అయిపోతుంది. మనసుకి విశ్రాంతి ఎక్కడ ఉంటుంది చెప్పు? అలుపే కదా. మనిషికి శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పు? ఎప్పుడు కన్నీళ్లే కదా వస్తూ ఉంటాయి. కాబట్టి అవసరం ఉన్నంతవరకే ఆలోచించు. నోటికి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడే మాటలు ఈరోజు మనకి గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి మాత్రం ఎప్పుడూ కూడా శాశ్వతంగా గుర్తుండిపోతాయి. అతను అస్సలు మర్చిపోడు కదా. ఇదిగో, ఈరోజు మీకు పరిస్థితులు ఎంత కఠినంగా అయినా ఉండొచ్చు, కానీ మీ లైఫ్ ఎప్పుడూ కూడా ఇలానే ఉండదు, మారుతుంది కదా. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రోజులు, గంటలు ఎలా అయితే మారుతూ ఉంటాయో అలానే జీవితం కూడా మారుతుంది. కష్టకాలం సంతోషంగా, అలానే సంతోషంగా ఉన్న కాలం కష్టకాలంగా కూడా మారచ్చు. ఎవ్వరూ చెప్పలేం. కాలమాడే ఆటలో అందరం కీలుబొమ్మలమే కదా. గుర్తుపెట్టుకో, ఎవరినైతే మనం చులకనగా చూస్తామో వాళ్లతోనే అత్యవసరం వచ్చేలా చేస్తాడు ఆ భగవంతుడు. కాబట్టి జాగ్రత్త. ఎవరిని కూడా అంత చులకన చేసి చూడకు. ఏమో ఎవరికి తెలుసు చెప్పు? ఎవరితో అయినా మనకి ఏదో ఒక రోజు సహాయం అనేది, అవసరం అనేది ఖచ్చితంగా రావచ్చు. కాబట్టి ఎవరితో, అందరితో కూడా వీలైనంత వరకు మంచిగా ఉంటే జీవితం బాగుంటుంది. జీవితంలో అందరితోనూ, అన్నిటితోనూ ఏదో ఒక టైంలో అవసరం అనేది తప్పకుండా పడుతుంది. పనికి రాదు అని పడేసే వస్తువుతోనే మనకి అత్యవసరం అనిపించే రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇది పనికిరాదు, వీళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పి నువ్వు చేసే ముందు ఆలోచించు. ఖచ్చితంగా వాళ్ళ అవసరం నీకు ఏదో ఒక రోజు వస్తుంది. ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో అని భయపడుతూ భరించి బ్రతకద్దు. ఏం జరిగినా సరే చూసుకున్నాంలే అని ధైర్యంగా తెగించి బ్రతకాలి. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా ఇది చేస్తే ఏమైపోతుందో, అది చేస్తే ఏమైపోతానో, ఇది చేస్తే కష్టాలు అవుతాయేమో, ఇట్లా అనుక్షణం బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేరు, ఏది కూడా సాధించలేరు. జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మార్చుకోవాలి అంటే ఏది ఏమైనా సరే చూసుకున్నాంలే అని ముందుకు వెళ్ళాలి. అప్పుడే జీవితం మారుతుంది. అలా కాకుండా భయపడుతూ కూర్చుంటే అక్కడ ఏమీ కూడా మారదు అని నువ్వు గుర్తుపెట్టుకో. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చుండదు, కానీ ఎప్పుడైతే నువ్వులా కాకుండా ఎదుటివార్ల బ్రతకాలనుకుంటావో అప్పుడే నీకున్న ఖర్చు రెట్టింపు అవుతుంది. ఆ రెట్టింపు ఖర్చుతో నువ్వు బోలెడు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో. స్థాయిని చూసేవారిని ఇంటికి అస్సలు పిలవకు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి నువ్వు అస్సలు వెళ్ళకు. వ్యక్తిత్వం లేని వాళ్లతో అసలు ఏవి కూడా నువ్వు పంచుకోవద్దు.
వీటిలో ఏది చేసినా సరే జీవితమే తారుమారైపోతుంది. విలువ ఇవ్వని వారితో నువ్వు ఏమాత్రం కూడా అస్సలు మాట్లాడకు. అలా మాట్లాడితే నీ విలువనే నువ్వు కోల్పోతావు. నోరు అదుపు లేని వాళ్ళకి ఏమీ చెప్పకు. అహంకారం చూపేవారితో పొరపాటున కూడా నువ్వు అస్సలు కలవకు. అలా కలిసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో అలానే నీ జీవితం కూడా ముడిపడి ఉంటుంది అని నువ్వు తెలుసుకుంటే అన్నీ మారుతాయి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం మౌనం. అవును, అలా కాకుండా ఒకరు నిన్ను నీ మనసు బాధపడేలా గాయపరిచేలా మాట్లాడారు అనగానే నువ్వు కూడా రెచ్చిపోయి కోపంతో అలానే మాట్లాడితే నీకు వాళ్ళకి తేడా ఏముంది చెప్పు? కాబట్టి వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం మౌనం. ఎందుకంటే ఈ లోకంలో మౌనం కంటే మంచి సమాధానం ఏదీ లేదు. మౌనంగా ఉండు చాలు. మనకంటే మంచి సమాధానం వాళ్ళకి ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా తర్వాత రోజైనా కాలం సమాధానం చెబుతుంది. కాలం అనేది ఒకటి ఉంది. ఎప్పుడు ఎవరికి ఏ రోజు ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది. ఎవ్వరిని కూడా అస్సలు విడిచిపెట్టదు. కాలం చేతులు అందరూ కీలుబొమ్మలే కదా. నువ్వు ఇతరులకి మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. నువ్వు ఏది ఇతరులకి ఇస్తే అదే మళ్ళీ నీకు తిరిగి వస్తుంది అని తెలుసుకో. అది మంచైనా చెడైనా, ద్రోహమైనా, శాపమైనా, పాపమైనా, పుణ్యమైనా, ఏదైనా సరే నువ్వు ఇచ్చింది రెట్టింపు వేగంతో తప్పకుండా నీ ముందుకు వచ్చే తీరుతుంది. కాస్త ఓపిక పట్టి చూడు, అన్నీ మారుతాయి. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళ బంధువులైనా సరే, ప్రాణ స్నేహితులైనా సరే, ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన గొప్ప విలువ ఏంటో వాళ్ళకి ఈ జన్మకి కాదు కదా, ఎప్పటికీ మన విలువ తెలియదు. అవును కదా. అందుకే ఎవరి గురించి నువ్వు ఆలోచించకు. గుర్తుపెట్టుకో, నిన్ను 10 అడుగులు దూరం పెట్టాలనుకున్న వారికి నువ్వే వాళ్ళకన్నా 100 అడుగుల దూరంలో ఉండు. అప్పుడు వాళ్ళకి నీ విలువ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. అలా కాకుండా నిన్ను దూరం పెట్టాలనుకున్న వారికి నువ్వు రాసుకొని పూసుకొని వాళ్ళు ఎంత దూరం పెడుతున్నా నువ్వే దగ్గరవ్వాలని చూస్తే ఏదో ఒక రోజు నీ విలువ వాళ్ళకి తెలియకుండా పోతుంది. ఇతరులకి మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనమే నచ్చినప్పుడు దూరం మంచిది. అదే అసలు మనతో బంధమే నచ్చినప్పుడు ముగింపే కదా మంచిది. నువ్వే చెప్పు, ఆలోచించు, సమాధానం దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఇతరులకి నువ్వు ఎక్కువ విలువనిచ్చావంటే జీవితంలో వాళ్లే నిన్ను దెబ్బ కొడతారు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను ఎప్పుడు నువ్వు పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. నీకు విలువ ఇవ్వని వాళ్ళని నువ్వు పెంచుకొని జీవితాంతం నువ్వు బాధపడకు. నీకు విలువ ఇచ్చే బంధాలను పెంచుకొని వాళ్ళు దూరం అయ్యారని ఇబ్బంది పడకు, కంగారు పడకు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.